బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నేటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ కానున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఈ రోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు, ఉచిత ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఏపీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు కె విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, పాత ప్రభుత్వంలో 2,250 కోట్ల రూపాయల బకాయిలున్నాయని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో 1,500 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేసినప్పటికీ ఇంకా 3,000 కోట్లు బకాయిలున్నాయని తెలిపారు. ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉచిత వైద్య సేవలు అందించలేకపోతున్నామని చెప్పారు. బకాయిల వల్ల నెట్వర్క్ ఆసుపత్రులకు మందులు, వైద్య పరికరాలు, రసాయనాల సరఫరాను వ్యాపారులు నిలిపివేశారన్నారు. ఓవర్ డ్రాఫ్ట్ అవడంతో బ్యాంకులు కూడా సహకరించడం లేదని చెప్పారు. దీంతో 6వ తేదీ నుంచి వైద్య సేవలు నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామన్నారు. బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈఓ ఫోన్లో చెప్పారని, సోమవారం చర్చలకు రావాలని తెలిపారు. ప్రభుత్వంపై గౌరవంతో 6వ తేదీ నుంచి ఓపీ, ఈహెచ్ఎస్ సేవలు మాత్రమే నిలిపివేసినట్లు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, అసలు ఎందుకు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ సేవలు నడిచాయి, కానీ అది సంపూర్ణంగా నడిచింది. మరి ఎన్ని అప్పులైనా కూడా మరి ఆ ప్రభుత్వం అక్కడ కట్టుకుంటూ పోయింది. ఆ తర్వాత చివరి మూమెంట్లో ఉన్న కొన్ని అప్పులైతే ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం అప్పులైతే ఉంచేసింది. సో ప్రభుత్వం ఇలాగా ఆపుకుంటూ పోతే మరి నెట్వర్క్ ఆసుపత్రులు కూడా ఇబ్బంది కదా. సో దీన్ని ఎలా చూడాలి? మరి ఆసుపత్రి వాళ్ళు ఈ రోజైతే ఏదైతే ఉందో ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో అది ఆపేశారు. సో దీన్ని ఎలా చూడాలి? ప్రభుత్వం దీని మీద ఎలా స్టెప్ తీసుకోబోతుంది? రామారావు, మొత్తంగా చూసుకోవచ్చు, నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడానికి కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది ఏదైతే ఉన్నాయో మొత్తంగా ఆ యూనియన్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా వాళ్ళకి పెండింగ్ కి సంబంధించినటువంటి బిల్లులు రావట్లేదని చెప్పేసి గతంలో కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా వాళ్ళకి సుమారుగా 2,000 కోట్లకు పైగా ఆ పెండింగ్లు ఉన్నాయి. అయితే తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 750 కోట్లు పెండింగ్లు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ యొక్క సేవలు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఓపీ చేయాలన్నా, నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం చేయాలన్నా కూడా ప్రస్తుతం మాకున్నటువంటి పరిస్థితిలో సాధ్యం కావట్లేదు. ఎందుకంటే మాకు రావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ, రసాయనాలు కానీ ఏదైనా ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఆపేస్తున్నారు. దానివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పటికి 3,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఈ 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయల్లో సుమారుగా 1,500 కోట్లు చెల్లించాలి, లేకపోతే మేము చేయలేమని చెప్పేసి కూడా వాళ్ళు తెగేసి చెప్పినట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే మొత్తంగా ఈ రోజు అయితే వాళ్ళతో ఒక ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ యూనియన్ ఉందో వాళ్ళతో ఒక సమావేశం కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. దీంట్లో సత్యకుమార్ యాదవ్ కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం అయితే కనబడతా ఉంది. ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి స్థాయిలో మరి ఎట్లా చెల్లిస్తారు ఏంటి అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చేంత వరకు మాత్రం వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ సేవలు చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. మొత్తంగా 25వ తారీఖు వరకు, అంటే ఈ నెల 25వ తారీఖు వరకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చారు. 25వ తారీఖు వరకు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం కొలిక్కి రాకపోతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామని చెప్పేసి కూడా ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది అయితే చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే గతంలో 2,250 కోట్లు ఉన్నాయి, అవి చెల్లించలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయి, వీటిని కూడా చెల్లించకపోతే ఎట్లా చేస్తాము? ఎందుకంటే అప్పులు పెరిగిపోతా ఉన్నాయి, హాస్పిటల్ కూడా ఆర్థిక పరిస్థితులు ఏం బాగోలేవు, నడవని పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసినా మాత్రం కొంత హాస్పిటల్ కి ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మరి గత ప్రభుత్వంలో 1,000 కోట్ల అప్పులున్నా కూడా ఎప్పుడు కొనసాగించారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతం గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజు చర్చల తర్వాత మరి ఏ విధంగా ఉండబోతా ఉంది, మరి ప్రభుత్వం ఎట్లా చెల్లిస్తుంది, మరి గత అప్పులు అయితే ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని ఆ తర్వాత విడుదల చేస్తారా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో అయినటువంటి బాకీలు విడుదల చేసి గతంలో ఉన్నటువంటి వాటిని ఒకసారి మళ్ళీ పరిశీలించిన తర్వాత చేస్తారా అనేది మాత్రం ఈరోజు చర్చల తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు చర్చలకి వాళ్ళని పిలిచారు. మరి కొద్దిసేపట్లోనే వీళ్ళంతా కూడా చర్చలకు హాజరైన తర్వాత ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనపడతా ఉంది. రామారావు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.